హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మటన్ బిర్యానీ ప్రాసెస్ చూపిస్తున్నాను. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని అందులో మంచినీటితో బాగా కడిగి శుభ్రం చేసుకున్న మటన్ 1 kg తీసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ లవంగాలు, ఇలైచి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, స్టార్ అనీస్, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర పౌడర్, పసుపు 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి 4, పెరుగు 2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీరలో ఇసుక రాళ్ళు ఉంటాయి, చూసి బాగా కడిగి వేసుకోవాలి. హోల్ గరం మసాలాని పౌడర్గా కూడా వేసుకోవచ్చు, ఇలా నేరుగా కూడా వేసుకోవచ్చు. కొంచెం స్పైసెస్ ఎక్కువగా తినేవాళ్ళు క్వాంటిటీ కొంచెం పెంచి వేసుకోవచ్చు. 3 నిమ్మకాయల రసం వేయాలి. 2 టమాటాలు ముక్కలుగా కోసి వేయాలి. కొత్తిమీర, పుదీనా బాగా కడిగి వేయాలి. ఉప్పు రుచికి సరిపడినంత. 2 ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసి నూనెలో వేయించిన నూనెని ఉల్లిపాయల్ని మటన్ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఈ మటన్ మిశ్రమాన్ని 3 గంటల సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 1 kg మటన్కి 3/4 kg బియ్యం తీసుకొని బాగా కడిగి అందులో షాజీరా 1 టేబుల్ స్పూన్ ఘీ, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఎసరు తక్కువగా పెట్టి స్టవ్ పై ఉడికించుకోవాలి. మటన్ మిశ్రమం కుక్కర్లో ఉడికింది. కొంచెం పలుకుగా ఉన్నప్పుడు బియ్యాన్ని చెక్ చేసుకొని అందులో ఉడికించిన మటన్ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలిపి మూత పెట్టాలి. కొంచెం 2 చిటికెడు కుంకుమ పువ్వుని 1/2 గ్లాస్ పాలలో నానబెట్టి ఉంచి మటన్ ముక్కల్లో వేసి మూత పెట్టేయాలి. ఆ తర్వాత నీరు ఎగిరిపోయి బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారో బిర్యానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ రెడీ అయింది. ఒక ప్లేట్లో బిర్యానీ రైతా ఖట్టాతో సర్వ్ చేయడమే. నెక్స్ట్ ఏ రెసిపీ వీడియో కావాలో కామెంట్ చేయండి, పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.